రజసస్తు ఫలం దుఃఖం. రజోగుణము యొక్క ఫలము దుఃఖమేనని గీతాచార్యుడు స్పష్టం చేశాడు. Gitacharya has clarified that the fruit of Rajoguna is sorrow. ఈ సత్యాన్ని మానవుడు గుర్తించి రజోతమో గుణములను తమ హృదయము నుండి దూరము గావించుకునేటువంటి ప్రయత్నములకు పూనుకున్నటువంటి వాడే విఘ్నుడు అని కూడాను నిరూపించాడు. He has also proved that that particular person who recognizes this truth and removes from his heart Rajoguna and Tamoguna, he alone would be happy. నిత్రైగుణ్యో భవ అని ఈ మూడు గుణములు మానవుని యందు ఉండుట చేతనే మానవుడు బద్ధుడై ఉన్నాడు. As man is having in his heart all these three gunas, he is bound. ప్రపంచమంతయును త్రిగుణాత్మక స్వరూపమే. The entire world is a form of three gunas. ఈ గుణములు యందు రజో తమో గుణములు చాలా బాధను కలిగించినవి. Among the three gunas, Rajas and Tamas, they give a lot of trouble. సమస్త దుఃఖములకు, సమస్త బాధలకు, సమస్త విచారములకు, సమస్త కర్మలకు కూడాను ఈ రెండే మూల కారణము. For all the sorrow, grief, trouble and problems, these two gunas, they are responsible. ఇందులో తమో గుణములకు 6 లక్షణములు ఉంటున్నాయి. There are 6 attributes for Tamoguna. నిద్ర, Sleep, కునుకు, dozing, drowsiness, భయము, fear, క్రోధము, anger, సోమరత్వము, laziness, tamas, inertia. కనుక ఈ 6 గుణములు తమస్సుతో నింపుకున్నటువంటివి. These 6 qualities constitute Tamoguna. పంటను పండించగోరినటువంటి రైతు, పంటను పొందగోరినటువంటి రైతు ఆ పొలములో మొట్టమొదట కలుపులు తీవాలి. An agriculturist or a cultivator who wants to raise a crop on a field, he has to take the weeds out of the field to start with. గడ్డి, తుంగ అనేటువంటి పంట కానటువంటి యొక్క పదార్థములు పెరగటం చేత పంట పైరు అణిగిపోతుంటాయి. On account of the growth of different types of weeds, the crop will be affected adversely. కనుకనే రైతులు కలుపులు తీవాలి అని అంటుంటారు. అనగా పంటకు వేరైనటువంటి యొక్క మొక్కలను పెరిగి పారవేయటం. That's why the cultivators will be telling that these weeds will have to be taken out of the field. అట్లు కలుపులు చేయకున్నా పంటను మనము అందుకొనలేము. Without this particular process, you would not be able to raise the crop. అనుకున్నంత ఆనందమును అందుకొనలేము. You would not be able to acquire as much of results as you అధిక పంటను మనం పొందవలనన్నా మొదలు కలుపులు తీవాలి. Removing weeds is an essential precondition for getting a good crop. అదే విధముగానే ఆత్మానందమును అనేటువంటి పంటను అందుకోగోరినటువంటి సాధకుడు, in the same way, a sadhaka who wants to attain Atmananda, the joy of Atma, తన హృదయ క్షేత్రములో కామక్రోధలో మోహమాత్సర్యం అనేటువంటి ఈ రజోగుణ తమో గుణముల యొక్క స్వభావంతో కూడినటువంటి మొక్కలను మనం మొదలు పెరిగి పారవేయాలి. In the same way, he has to remove from his heart the various manifestations of Rajoguna and Tamoguna in the form of desire, anger, greed, malice, hateful jealousy. అరిషడ్ వర్గములు అనేటువంటివి రజో తమో గుణముల యొక్క సంతతి. These 6 types of enemies of man are the children of this Rajas and Tamas. ఈ కలుపులు ఉండినంత వరకు మనకు ఆత్మానందం అనేటువంటి పంటను అందుకొనలేము. We would not be able to reap the joy of Atman so long as these weeds are there. కనుక మొదలు తమోగుణ రజోగుణములను దూరం చేసుకోమని చెప్పాడు కృష్ణుడు. Therefore, Krishna has asked
to remove Rajoguna and Tamoguna from his heart. అసలు విషాద యోగములో కృష్ణుని యొక్క విచారము అర్జునుని యొక్క విచారములకు మూల కారణము ఈ తమో రజోగుణములు. In fact, in the chapter of Vishada Yoga, it is these Rajoguna and Tamoguna which are responsible for the grief of Arjuna. రజోగుణమును నింపుకొని చేతనే అర్జునుడు దుఃఖమునకు గురి అయ్యాడు. As he has filled his heart with this Rajoguna, he was put to sorrow. కనుక అర్జున నీవి యుద్ధభూమి యందు ఈ పిరికితనమును దూరం చేసుకుంటకై మొట్టమొదట నిత్రైగుణ్యోప ఈ 3 గుణములను కూడాను నాకు అర్పితం చేయి. దీన్ని వదిలిపెట్టు. ఇవి నీవి కాదు. ఇవి ఉండినంత వరకు నీ విజయాన్ని సాధించలేవు అని బోధించాడు. He has taught that Arjuna, in the very first place, you offer all these 3 gunas to me, and then only you will be free from timidity and you will be able to achieve success and victory in the war. ఒక చిన్న ఉదాహరణము. One small example for this. ఎవరినైనా పెద్దలను మహనీయులను విద్యావంతులను మన గృహములకు ఆహ్వానం చేసినప్పుడు దానికి పూర్వమే మనం కొన్ని అనుసరించవలసినటువంటి ప్రధాన కర్మలు ఉంటున్నాయి. If we are inviting some great man, sage or some learned person to our house, there are certain preparations which are to be undertaken in our house. వారు మన ఇంటికి వచ్చే పూర్వమే మన ఇంటి లోపల ఇంటి బయట పరిశుద్ధం చేసుకొని అన్ని విధాలా మనము శుభ్రంగా ఉంచుకుంటాం. We have to clean inside our house and outside and surroundings before the guest comes to our house. లేక అపవిత్రము మాలిన్యముతో కూడినటువంటి యొక్క ఇంటికి పెద్దలు ప్రవేశించరు. A house which is full of dirt or lack of sacredness, the great people అదే విధంగానే మన గ్రామమునకు ఏ మంత్రినో ఏ గవర్నర్ను ఎవరినైనా మన గ్రామమునకు ఆహ్వానం చేయాలంటే మొదలు ఆ బజార్లంతా మనం శుద్ధం చేసుకుని ఆ బజారునకు తోరణాలు కట్టుకొని అరటి చెట్టు కట్టి అనేక విధములుగా కూడాను అలంకారములు చేసుకొని మనం స్వాగతానికి సిద్ధంగా ఉంటాం. In the same way, we have invited either a governor or a minister to our village. We clean the roads and decorate the path and keep everything ready and fit to receive the great man invited. తాత్కాలిక పదవులు ఎందున్నటువంటి యొక్క అధికారులను ఆహ్వానించడానికి మనం ఇంత ఆర్భాటం చేస్తుంటే, if we take so much of care and precautions when we are inviting a person who is having a temporary position, ఏదో వ్యక్తిత్వంలో కొంత అధిక స్థానమును చేరుకున్నటువంటి వ్యక్తులను ఆహ్వానించే సమయంలో మన గృహములు ఇంత పరిశుద్ధం చేసుకుంటుంటే, if we are making so much of preparations and cleaning our own houses when we are receiving an individual, జగద్రక్షకుడైన సృష్టికర్త అయినటువంటి భగవంతుణ్ణి మన హృదయంలో ప్రవేశింప చేసుకోవటానికి మన హృదయం ఎంత పరిశుద్ధం చేసుకోవాలి. when we are inviting the very creator and the protector of the world itself to our own house, how much clean should we keep our heart? కనుక మనము భగవంతుణ్ణి మన హృదయంలో స్వాగతం చేయాలనుకున్నప్పుడు మన హృదయాన్ని పరిశుద్ధం చేసుకోవాలి. Therefore, when we are welcoming God into our heart, we have to cleanse our heart thoroughly. అట్టి హృదయ పరిశుద్ధం చేసుకున్నటువంటి సమయంలోనే పరమేశ్వరుడు అందులో ప్రవేశిస్తాడు. Only when we purify our heart, God would be able to enter into our heart. అర్జున, నీ రథములకు మాత్రమే నన్ను సారథిగా తీసుకుంటున్నావు. నీ జీవితానికి కూడా నన్ను సారథిగా తీసుకోవాలి. Arjuna, you are taking me only as a charioteer of your chariot. Take me as a charioteer of your life. నేను రథమునందు నేను కూర్చునేటువంటి యొక్క సీటు చాలా వెల్వెట్తో చాలా పరిశుద్ధంగా విలువైనటువంటిదిగా ఉంటుండాలి. The seat on which I am seated in the chariot is very clean and well decorated. కానీ నీ హృదయానికి నేను సారథి కాబోతున్నప్పుడు నీ హృదయం లోపల నేను కూర్చునేటువంటి స్థానం ఎంత పరిశుద్ధంగా ఉండాలి, ఎంత విలువైనటువంటిదిగా ఉంటుండాలి యోచించుకోమని చెప్పాడు. You think as to how clean and how grand your heart should be to make a seat for me if I should become a charioteer of your heart. మనం ఎక్కడైనా బయట ప్రదేశంలో కూర్చోవడానికి ప్రయత్నించినప్పుడు ఏ న్యూస్ పేపరు, ఏ మ్యాటో, ఏ యొక్క పట్టను తెచ్చుకుని హ్యాండ్ కర్చీఫ్ ను తెచ్చుకుని కింద వేసుకుని మనం కూర్చుంటున్నాం. When we have to squat in some outside place, we spread either a mat, a kerchief or a newspaper and then only we sit on that. అలాంటి మాలిన్యమైనటువంటి మన దేహము, అశుద్ధమైనటువంటి మన దేహము, క్షణికమైనటువంటి మన దేహము, ఈ విధమైనటువంటి దీని సుఖములకు పరిశుద్ధములకు మనం పాల్పడుతుంటే పరమాత్ముడైనటువంటి అతన్ని మన హృదయంలో ప్రవేశింపచేసుకోవటానికి ఎంత పవిత్రమైనటువంటి సీటును మనము అమర్చుకోవాలో మనం యోచించుకోవాలి. When we are going to sit
with this body which is temporary and full of impurities, if we are taking so much of care about the seat, how much more care should we take when we are inviting God Himself into our heart? హృదయములో ఈ రజో తమో గుణములు ఉండినంత వరకు కూడాను మన హృదయం పరిశుద్ధము కాదు. So long as this Rajoguna and Tamoguna are there in the heart is not pure. నిరంతరము అవి అశుద్ధమునే చేస్తుంటాయి. These two gunas will continuously be polluting and dirtying the heart. ఆ అశుద్ధం ఉండినంత వరకు నువ్వు ఆత్మస్వరూపుడు అందులో ప్రవేశించడు. So long as dirt is there, the very embodiment of Atma would not enter into the heart. కనుక మొట్టమొదట నీవు తమస్సును తదుపరి రజస్సును దూరం చేసుకో. Therefore, in the very first place, remove this Tamoguna and then Rajoguna. సాత్వికము నాతో చేరుతుంది. Sattvic guna can join me. కనుక నీవు నీ అశుద్ధాన్ని దూరము గావించుకున్నటకై తగినటువంటి ప్రయత్నం చేయమన్నాడు. Therefore, make every effort to remove the dirt from your heart. దీనికి ఒక చిన్న ఉదాహరణము. One small example for this. ఈనాటి యువతులు కూడాను ఎక్కడైనా కొంత ఆఫీస్కు పోవాలన్నా లేక కళాశాలకు వెళ్ళాలన్నా ఇంకే విధమైనటువంటి పిక్నిక్ పోవాలన్నా ఏది లేకపోయినప్పటికీ తమ జోబిలో ఒక హ్యాండ్ కర్చీఫ్, ఒక చిన్న అద్దము, ఒక చిన్న దువ్వెన పెట్టుకుని వెళ్తారు. Today's ladies or gents, whenever they are going on a picnic and an excursion, they will be preparing themselves to take a mirror, one comb and a handkerchief. ఇవి ఏ దేనికోసం తీసుకెళ్తున్నారు? Why do they take these three? మన ప్రయాణం లోపల ఏదైనా గాలికి ఏమైనా మన జుట్టు లేస్తుందో ఏమో, వికారం అవుతుందో ఏమిటో, కనుక దాన్ని సరిదిద్దుకునే కోసం కూము తీసుకుంటున్నాం. In our journey, it is likely that the hair may get a little disheveled, and therefore you have to just correct them, and in order to have the hair put in order, you may take this comb. మన జుట్టు లేచినదా బాగున్నదా అని తెలుసుకోవటానికి అర్థం కావాలి. In order to find out how the hair is, you may take the mirror. తదుపరి మనం అలసిపోయినప్పుడు మన ముఖంలో ఒక విధమైనటువంటి యొక్క చెమట పుడుతుంది. Further, when you get tired, there may be some sweat on your face. దానిని తుడుచుకోవటానికి ఒక బట్ట కావాలి. In order to wipe out sweat, you may take a handkerchief. అయితే ఈ మూడు ఏమిటిగా మనం భావించాలి? What should we take these three for? ఈ మూడిట్లో ఏది ఒక్కటి లేకపోయినప్పటికీ మన యొక్క అందము చక్కబడదు. Without any one of them, we would not be able to attain perfection in our మన life. మాలిన్యము దూరం కాదు. We cannot remove the dust. అందువల్ల ఈ మూడింటిని మనం మరవకుండా వెంట తీసుకెళ్తుంటాం. Therefore, we take, without forgetting, all these three items. ఇది జీవితానికి సంబంధించినటువంటి యొక్క శుభ్రతలు. These are the three important things which help us to maintain cleanliness on the world. అదే విధంగానే మానసిక సంబంధమైనటువంటి యొక్క అలంకారంను కూడాను, చెదిరినటువంటి అలంకారంను సరిదిద్దుకొనుటకై దీనికి కూడాను మూడు ఉంటుండాలి. In the same way, if you want to just correct the disturbed beauty of the mind, you have to take certain instruments. మన తల చెదిరదా లేదా అనేటువంటిది అర్థం నిరూపిస్తుంది. Whether our hair are disturbed or not, the mirror proves. అదే విధంగానే మన మనస్సు చెదిరిపోయినప్పుడు దీన్ని సరిదిద్దుకొనుటకై దీనికి కూడాను కొన్ని పదార్థములు అవసరం. In the same way, in order to correct a disturbed mind, there are certain instruments which are necessary. ఈ మానసిక చెదిరినకు కొంతవరకు నిరూపించడానికి భక్తి అనేటువంటిది అర్థం. To find out whether the mind is disturbed or not, devotion acts as the ఈ mirror. అర్థం కూడాను పరిశుద్ధమైనటువంటిదిగా ఉంటుండాలి. This mirror also must be pure. ఈ పరిశుద్ధమైన అద్దము లోపల మనసు యొక్క మాలిన్యము కానీ లేక మనసు యొక్క స్థిరత్వం కానీ అందులో సుస్పష్టంగా కనిపించగలదు. When the mirror is clean, you will be able to just find out whether there is impurity of the mind or the mind is pure. ఈ మనసు చెదిరినది అనేటువంటిది గుర్తించినప్పుడు మనము దువ్వెన కావాలి దాన్ని చక్క చేసుకోవటానికి. అదే జ్ఞానం. When you recognize that the mind is disturbed, you will have to correct it. And for this particular purpose, you need a comb, and the comb is wisdom. ఈ జ్ఞానం ఏం చేస్తుంది? అన్నింటినీ చక్కగా వివరిస్తుంది. Wisdom clarifies all the things. ఇంకా మన ముఖం పైన ఉండినటువంటి మాలిన్యాన్ని ఎదుర్చేటువంటిది
గుడ్డ. It is a cloth which can clean the dirt on our face. ఈ మనసులో ప్రవేశించినటువంటి యొక్క దోషములను నివారణ గావించుకునేటువంటిది వైరాగ్యము. To remove the dirt which might have entered into your mind, it is a ఈ detachment. వైరాగ్యం అనేటువంటి వస్త్రం నుంచి దానిని తుడిచి పారవేయాలి. With the help of this cloth called detachment, you'll have to wipe off all the dirt. కానీ మన జీవితంలో మనం ఎక్కడ పోయినప్పటికీ ప్రాపంచికంగా ఒక దువ్వెన, ఒక హ్యాండ్కర్చీఫ్, ఒక అద్దము ఏ విధంగా మనం పెట్టుకుని వెళుతుంటామో అదే విధంగానే మనము ఎక్కడికి వెళ్ళినప్పటికీ భక్తి, జ్ఞాన, వైరాగ్యములు యువకుడును మన వెంట జంట ఉండాలి. Just as in the worldly life, wherever we go, we take three things: a mirror, a kerchief, and a comb. Similarly, in the life, in the journey of the life, wherever we go, we'll have to take devotion, wisdom, and detachment. ఇక్కడ రజోగుణము యొక్క లక్షణాలు కూడా కొంత మనకు అర్థం చేసుకోవాలి. We have to try to understand the different characteristics of Rajoguna. రజోగుణము కలిగినటువంటి వాడు అన్నింటి ఎందుకును తొందరపాటు పడుతుంటాడు. A person who is full of Rajoguna will always be hasty in everything. ప్రతిదాని ఎందుకును తొందర అధికము. In everything he exhibits undue haste. ఇతనికి కోపం కూడాను జాస్తి. He will have a lot of anger. ఇంటియే కాకుండా కొన్ని వాంఛలను అమితంగా పెంచుకుంటుంటాడు. Not merely this, he develops unlimited desires. ఒక్క క్షణమైనా కూడాను తాను స్థిరంగా ఉంటుండడు. Even for a moment, he can't be steady. ఇది రజోగుణం యొక్క లక్షణాలు. These are the features of మీరు Rajoguna. ఎక్కడైనా కూడాను జూకు పోయి చూసినారంటే అక్కడ చిరుత, పులి, నక్క ఇలాంటి వాటిని చూస్తే మీరు చక్కగా తెలుస్తుంది. ఎప్పుడు చూసినా అటో ఇటో తిరుగుతుంటాయి కానీ ఒక్క నిలకడగా ఉండేటువంటి స్వభావం కాదు వానికి. This becomes clear for you if you go and watch the animals in the zoo, be it cheetah, tiger or a fox, they would not be quiet and steady even for a moment. They will be కారణం moving all the ఏమిటి? while. ఇది రజోగుణం యొక్క స్వభావం. The reason is that they are having Rajoguna. This is the feature of మానవుని Rajoguna. యందు మానవుని హృదయం నందు ఈ రజోగుణము ప్రవేశించినా అది నిరంతరం కూడాను చెలింపు చేస్తుంటాది. If Rajoguna were to enter into the heart of man, it makes man unsteady and moving all చెలింపు the while. చేయటమే కాదు భ్రమింప కూడా చేస్తుంటాది. It is not merely making a person unsteady, it will be making the person భ్రమింప deluded. చేయటమే కాదు వస్తువులు వరిస్తూ కూడా వస్తుంటాది. Not merely he gets deluded, he goes on desiring for the object, జగత్తును వరించటము, desiring for the world, ఆశలను భ్రమించటము, getting he deluded, దేహాన్ని చెలించటం. moving the body. ఈ మూడింటి యొక్క గుణములు రజోగుణములకు ప్రధానమైనటువంటి లక్షణాలు. These are the three important qualities which become the features of కనుకనే Rajoguna. మనము ఒక చోట కూర్చుంటే నిలకడగా కూర్చోలేము. That's why when we squat in any particular place, we wouldn't be steady. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి కదులుతూనే ఉంటుంటాది. Whenever you just see some part of the body or the other would be moving. దీనినే అశ్వత్థ వృక్షం అని కూడాను పేరు పెట్టారు. This is being described as people's tree. అశ్వత్థ వృక్షంలో మీరు చూసే ఉంటుంటారు. గాలి లేకపోయినా కూడాను ఆకులు ఎప్పుడు ఆడుతూనే ఉంటుంటాయి. Even when there is no breeze or wind, in a people tree, the leaves will be moving all the while. స్థిరత్వము లేనికుంటుంది కనుకనే అశ్వత్థము అని దానికి పేరు వచ్చింది. The very word Ashwatthama has come because there is no steadiness. స్థిరత్వం లేకపోవటం వల్లనే గుర్రమును కూడాను అశ్వము అని పేరు వచ్చింది. As horse is not steady, it has got the word. ఎప్పుడైనా చూడండి మీరు గుర్రమును చెవు తప్పితే తోకనో, తోక తప్పితే కాలు ఏదో ఒకటి అల్లాడిస్తూనే ఉంటుంటారు. Whenever you see a horse, whether it is the ear or the tail or the leg, it will be moving all the while. కనుకనే దీనిని అశ్వమేధ యాగము అని, ఈ బుద్ధి కూడాను చాలా తిరుగుతుండేటువంటిది, చాలా అశ్వం వలె కదులుతుండే దానిని స్థిరత్వం చేసేటువంటి ఒక యాగమే అశ్వమేధ యాగం అని చెప్తూ వచ్చారు. That is why the Ashwamedha Yaga or the sacrifice of horse has been described as the one which will help you to steady your mind. ఇది చాలా కొంచెం మానవత్వాన్ని కూడా మరిపింప చేస్తుంది. This in fact makes human nature being forgotten. ఈ రజోగుణములో అధిక భాగము కొంత పశుత్వము, దానవత్వము చేరి ఉంటుంటాది. In this Rajoguna, there are two qualities. One is animal nature and also demonic. కనుక తమో గుణమునకు గురువు కుంభకర్ణుడు. Therefore, the preceptor for Tamoguna is Kumbhakarna. రజోగుణమునకు గురువు రావణాసురుడు. The preceptor for Rajoguna is Ravana.
సాత్విక గురువే అతను విభీషణుడు. Vibhishana is the preceptor for ఈ Sattvic. ముగ్గురు కూడాను అన్నదమ్ములే. All these three are brothers. కానీ ఈ ఇరువురు మాత్రం హృదయంలో ఉంటుంటే చాలా ప్రమాదాన్ని తెప్పిస్తారు. But if you allow these two into your heart, it will lead you to a lot of కానీ harm. మోక్షములో ప్రవేశించే సమయం లోపల సాత్వికం కూడాను కొంతవరకు దూరం చేసుకోవాల్సింది. When you are entering into the kingdom of liberation, you have to just remove yourself from మూడు sattva. కూడాను ఒక సోదరత్వాన్ని పొందినటువంటివి, All ఒకే these, జాతికి చేరినటువంటివి. all these three belong to the same family and there is brotherly relationship between them. కనుకని ఈ త్రిగుణానికి అతీతమైనటువంటి ఒక స్థితిని పొందమని చెప్పని బోధిస్తూ వచ్చింది వేదాంతం. That's why Vedanta has been teaching that transcend all these three gunas. త్రిగుణం, Three qualities, త్రిదళాకారం, three pronged leaves, త్రినేత్రంచ, three eyes, త్రియాయుధం, three weapons, త్రిజన్మ పాప సంహారం, destroying the ఏకవిల్వం శివార్పణం. ఈ మూడింటి కూడా అర్పితం చేయాలన్నారు. offering all these three things to Shiva himself. ఒక ముళ్ళు మన కాలులో విరిగినప్పుడు దాన్ని తీయడానికి గొడ్డలి గొడవలు చేస్తే ప్రయోజనం లేదు, తిరిగి ముళ్ళే తీసుకొని రావాలి. If one thorn were to enter into your foot, to remove it, you need not take a cudgel or a knife, but you'll have to take the help of another thorn. మనం ఒక ముళ్ళుతో ఇంకొక ముళ్ళును తీసిన తర్వాత ఇది తీసిన ముళ్ళే, ఇది విరిగిన ముళ్ళే అని రెండు భేదం తీసుకో, రెండింటిని తీసి పారవేస్తాం. Once you remove the thorn which has entered into your foot, you throw away both the thorns without any distinction. అదే whatsoever. విధంగానే తమో గుణమును రజోగుణంతో తీసేయాలి. You have to remove this tamoguna with the help of rajoguna. రజోగుణమును సాత్విక గుణంతో తీయాలి. You have to remove rajoguna with the help of sattva. కట్టగబడికి బ్రహ్మానందం అనేటువంటి సౌధంలో ప్రవేశించే సమయంలో మూడింటిని పారవేయాలి. Before you enter into the mansion of Brahmananda, you have to remove and throw away all these three gunas. ఇందులో ఏ గుణం ఉండినప్పటికీ మనకు ఆనందం ప్రాప్తించదు. Whatever guna you are having, you will not be able to get అందువలనే త్రిగుణములకు అతీతమైనటువంటి వానిగా నీవు కామని అర్జునునికి ఆదేశించాడు. That's why he commanded Arjuna to transcend all the three gunas. కనుకని ఈ త్రిగుణ భవాని, ఈ త్రిగుణములు కూడాను కొంతవరకు అరికట్టుకునేటువంటి సమయంలో దీనిని దూరంగా ఆవించుకునే సమయంలో తగినటువంటి జాగ్రత్తను వహించమన్నాడు. Therefore he has warned that you will have to take a lot of care while getting rid of all these three gunas. ఈ విధమైనటువంటి యొక్క గుణముల యొక్క స్వభావాన్ని, గుణముల యొక్క ఫలాన్ని అర్జునుడికి బోధించి అతన్ని అనేక విధములుగా కూడాను మానవత్వంగా తీర్చిదిద్దాడు. After teaching the various qualities of these three gunas, he has just transformed him into a great man. ఈ మూడింటికి మూల కారణము మనస్సు. The most important primary cause for all these three gunas is the mind. ఈ మనస్సు అమనస్కమయ్యేంత వరకు కూడాను ఈ మానవత్వం అనేటువంటి దాన్ని మనము తప్పించుకోవటం అసాధ్యం. It is impossible to get rid of this human nature until the mind loses its very nature itself and becomes కనుక amanaska. మొట్టమొదట భగవంతునికి మనసును అర్పితం చెయ్యాలి. Therefore, in the very first place, we will offer our mind to the Lord. మనసును అర్పితం చేసిన తర్వాత మిగిలిన కార్యక్రమములు తానే చూసుకుంటాడు. After offering the mind to Him completely, God will take care of us in all the other. ఒకానొక సమయం లోపల జనక మహారాజు తన రాజ్యం లోపల ఎవరైనా పండితులు కాని, మహనీయులు కాని, ఋషులు కాని, యోగులు కాని, జోగులు కాని, బైరాగులు కాని, విరాగులు కాని ఎవరైనా సరే నాకు ఆత్మజ్ఞానమును బోధించాలి అని అందరికీ వర్తమానం పంపాడు. Once upon a time, King Janaka sent word and message to people at large, asking, be he a scholar, an educated person, a yogi, a maharshi, a yogi, whoever he be, he should come and teach me the knowledge of గుర్రం యొక్క ఒక రికాబులో కాలు పెట్టి రెండవ రికాబులో కాలు పెట్టే లోపలనే నాకు ఆత్మానందం చేకూర్చాలి, బ్రహ్మ ప్రాప్తి చేకూర్చాలి అన్నాడు. He also said that within a matter of a few moments, I will be able to get Brahma Jnana. ఒక రికాబులో కాలు పెట్టి గుర్రం ఎక్కి రికాబు ఉంటుంది. While climbing the horse, before he completely climbs on it, he should be able to just get Brahma Jnana. ఈ విధముగా ఎవరు చేయరో అలాంటి పండితులను కాని, అలాంటి వేదాంతులను కాని, అలాంటి యోగులు కాని నా రాజ్యంలో ఉంచుకోను, వారి రాజ్యం నుంచి బయట తరుముతానన్నాడు. If
There are people who will not be able to accomplish this particular task for me, whether he is a scholar, whether he is a learned person, whether he is an educated person. ఈ I don't want to పండితులకు, teach them. ఈ ఋషులకు, ఈ యోగులకు భయం ఏర్పడింది. These scholars, these rishis, they were a little frightened. ఇది మన విద్యకు పరీక్షా ఘట్టం అనుకున్నారు. They told themselves that this is going to be a test for our scholarship and కానీ learning. ఎవరు ఈ దీనికి సాహసించలేదు. But no one dare come out and offer himself to solve this problem. ఆ యొక్క రాజ్యములో ప్రవేశించాడు అష్టావక్రుడు. Astavakra entered the kingdom. ఈ మిథిలాపురం దాటుకుని ప్రయాణం చేస్తున్న సమయం లోపల ఊరి బయట ప్రతి పండితుడు, ప్రతి యోగికుడును చాలా విచారంతో కూర్చున్నారు. While he was going on the road, when he came to Mithilapura, there were people, scholars, pandits, and all those people who were just there. ఈ అష్టావక్రుడు ఈ విచారమునకు కారణం ఏమిటి అని ప్రశ్నించాడు. They were looking worried and grief-ridden. Astavakra asked them, what is the cause for your worry and grief? వారు జరిగిన విషయం చెప్పారు. They explained to him all the things that have happened. ఇంత మాత్రమే మీరు వెరిచేది ఎందుకు? నేను దీనికి తగినటువంటి జవాబు చెప్తానని నేనరిగా జనక మహారాజు ఆస్థానంలో ప్రవేశించాడు. He told them, why should you get frightened for such a small thing? I will be able to solve this particular problem. So saying, he entered the court of Janaka directly. రాజా, నీకు ఆత్మజ్ఞానం ప్రబోధించటంలో నేను సిద్ధంగా ఉన్నానన్నాడు. He addressed the king and said, well king, I am ready to teach you the knowledge of అయితే Atman. ఈ ఆత్మజ్ఞానము ఈ రాజభవనంలో చేయడానికి వీలు కాదు. But this knowledge of Atman cannot be taught. ఈ రాజభవనం అంతా కూడా రజోగుణ తమోగుణంతో నిండి ఉంటుండాలి. This palace is full of Rajoguna and Tamoguna. శుద్ధ సాత్వికం లోపల నిన్ను ప్రవేశపెట్టాలి. I should make you enter into an area of Shuddha Sattva. కనుక నా వెంట రమ్మన్నాడు. అతనితో తీసుకెళ్లాడు. అతని వెంటనే కొన్ని గుర్రములు, సైన్యములు అంతా కూడా వెళ్ళింది. He took him with him, and along with him, they took a few horses and army. పరివారం అంతా ఒక చోట నిలబెట్టాడు. He made the entire army and served మధ్య అరణ్యం లోపల ఈ జనక మహారాజు అష్టావక్రుడు ప్రవేశించారు. in the middle of the forest. This Astavakra and Janaka Maharaja entered. అప్పుడు జనక మహారాజును కోరాడు అష్టావక్రుడు, రాజా, నేను ఇప్పుడు ఆత్మజ్ఞానం బోధించేటువంటి వాడును, నీవు వినేటువంటి వాడు, వినేటువంటి వాడు శిష్యుడు, బోధించేటువంటి వాడు గురువు. ఇది నీకు ఒప్పుకోగలిగినటువంటి విషయమేనా అన్నాడు. Astavakra asked King Janaka, well, I am now going to teach you the knowledge of Atman. I am going to teach, therefore I am the preceptor, and you are going to learn, and therefore you are a disciple. Are you prepared to accept this నీవు దీనిని relationship? అంగీకరించితే నిజమైన మొట్టమొదట నాకు గురుదక్షిణ ఒకటి ఇవ్వమన్నాడు. If you are agreeable for this particular proposal, then you have to offer Guru Dakshina, offerings of the Shishya to Guru. గురుదక్షిణ ఇచ్చిన తర్వాతనే ఉపదేశం ప్రారంభించాలి. Only after you give your own offering to the Guru, then I will be starting my teaching. నాకు కావాల్సింది బ్రహ్మప్రాప్తి. కనుక దేనినైనా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉంటున్నాను, సర్వమును త్యజించి వేస్తాను అని చెప్పాడు జనక మహారాజు. King Janaka told Astavakra that as I want the attainment of Brahman, I am prepared to give anything that you want. నాకు ఏమీ అక్కర్లేదు, నీ మనసుని ఇవ్వమన్నాడు. Then he told him that I do not want anything else, I want your mind. ఇచ్చినానన్నాడు. He said, I have offered my mind to you. ఇంక నా మనసు కాదు, తమ మనసు. Then Janaka said, this is not my mind, from now onwards it will be yours. అయితే గుర్రాన్ని తెప్పించాడు. Then he brought the horses. ఇక్కడ నిలబెట్టాడు. He made them stand. రాజా, కొంతసేపు కూర్చోమన్నాడు. He asked the king to sit down. మహారాజును తన రాజ్యంలోని మధ్య మార్గంలో కూర్చోబెట్టాడు అష్టావక్రుడు. He made king sit down in the middle of the road in his kingdom. ఈ రాజును మధ్య మార్గంలో కూర్చోబెట్టి తాను అరణ్యంలో వెళ్లిపోయాడు. ఒక చెట్టు కింద ప్రశాంతంగా కూర్చున్నాడు. He made king sit down in the middle of the road, main road in the kingdom, and Astavakra walked into the forest, sat down quietly under a tree. ఈ సిపారు ఎంతసేపో చూచారు, మహారాజు కానీ అష్టావక్రుడు కానీ రాలేదు. The soldiers waited for a long time. Neither king nor Astavakra came over there. వీరు ఏమైపోయినారో ఏమో చూడాలని చెప్పని పెద్దగా ఒక్కొక్కరు బయలుదేరి వచ్చారు. They wanted to find out what has happened to them. So one by one they proceeded towards them. చూసేటప్పటికీ గుర్రము నిలిచి ఉంది,
మహారాజు రోడ్లో కూర్చున్నాడు, కన్నులు మూసుకున్నాడు, ఏమి కదలటం లేదు, మెదలటం లేదు. When they went and saw, they found king was being seated in the middle of the road. There was a horse. King had closed his eyes. He was not moving hither thither. అష్టావక్రుడు అసలే లేడు. There was no Astavakra at all there. అయ్యో, ఈ అష్టావక్రుడు మహారాజులకు ఏమో యంత్రమో తంత్రమో మంత్రమో ఏమి వేశాడో, మా రాజు స్తంభించిపోయినాడని చాలా దిగులు పడ్డారు. They were rather afraid. This Astavakra might have exercised some magic over him, and they must have made the king lose his consciousness. ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళాడు. They went to the prime minister. మహారాజా 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 అని ఎంతో పిలిచాడు, ఏమి జవాబు లేదు. The prime minister addressed the king, "Oh king, oh king." కన్ను తెరవలేదు, He did not open his eyes. నోరు తెరవలేదు, He did not open the mouth. ఏమాత్రము కదలలేదు. He did not move at all. చూచాడు, మరింత భయపడిపోయాడు. The prime minister, మహారాజుకు కాలకాలానికి ఏదో కొంచెం మధ్య మధ్య పానీయం సమర్పయామి, ఏదో తిండి వేయాల్సినటువంటిది కదా. మా మహారాజుకు ఇంత సమయం అయినప్పటికీ ఏ కించిత్ ఆహారం కూడాను అందించలేకపోతున్నామని చాలా బాధపడ్డారు. all those people, including the prime minister, were very much afraid that they were not able to just give any food or drink to the king, which is usually taken by the king, and they were getting frightened. తెల్లవారి పోయినటువంటి వారు ఇది సాయం సమయం అయిపోతా ఉంది. సాయంకాల సమయం వచ్చింది. Morning they went, it became almost evening by the time that they went and just requested. ఇంక విధి లేకుండా మంత్రి రథాన్ని పంపించాడు అంతఃపురానికి. Left with no alternative, he sent back the రాణులు chariot. కూడా వచ్చారు. The queen, వారేమన్నా పిలిస్తే పలుకుతాడో ఏమో అని ఈ మహారాజుకు భ్రమ. మంత్రి this prime minister sent the chariot, brought the queen, thinking that if the queen were to call the king, he might respond. ఈ మహారాణి వచ్చింది. రాజా 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 లేదు, రైతు లేదు, ఏమి జవాబు లేదు. The queen came and addressed the king. King did not reply. There was no reply at all from king. ఈ లోపల ఈ అష్టావక్రుడు ఎక్కడ వెళ్ళాడని సైన్యానంతా అరణ్యమంతా శోధించుతూ వచ్చారు. Meanwhile, the soldiers went searching for Astavakra in the entire forest. ఒక చెట్టు కింద ప్రశాంతంగా కూర్చున్నాడు అష్టావక్రుడు. Under a tree, Astavakra was being seated peacefully and in absolute. ఇతన్ని పట్టి తెచ్చారు, మా మహారాజు గతి ఏ విధంగా ఉంటున్నారు చూడమని. They caught hold of him, brought him, and just showed the అష్టావక్రుడు చిరునవ్వులు నాడుతూ మహారాజుకి ఏం క్షేమంగానే ఉంటున్నాడు అన్నాడు. Astavakra said, "The king is safe and okay." నీవే వచ్చి చూడమని పిలుచుకుని వచ్చారు. They brought him and told that you can have a look for yourself. ఇంతవరకు మంత్రులు, రాణులు, ఇంకా సమీపంలో అయినటువంటి వారందరూ కూడాను పలుకరించినప్పటికీ ఒక్క పలుకైనా పలకలేదు, కన్నైనా తెరవలేదు. Until that time, whether the prime minister or the ministers or the queens or other people requested him, he did not open the mouth, he did not open the eyes. కానీ అష్టావక్రుడు వచ్చి రాజా అని పిలిచాడు. Then Astavakra came, and when I addressed the king, కన్నులు తెచ్చి స్వామి అని పలుకు జవాబిచ్చాడు. immediately opened the eyes and then replied, "Swami." మహారాణులు వచ్చారు, మంత్రులు వచ్చారు, సిపాయిలు వచ్చారు, పరివారం అంతా వచ్చినారు, వారితో నీవెందుకు ఇంతకాలం మాట్లాడలేదు అని ప్రశ్నించాడు. He questioned the king, "Well, the ministers have come, the queens have come, and the soldiers have come, so many people have come, why did you not?" వాకాయములన్నీ కూడా మనస్సుతో చేరినటువంటి, మనస్సు తమకు అర్పితం చేసిన తర్వాత తమ ఆజ్ఞ కావాలి కదా ఎవరితో మాట్లాడటానికి. Thought, word and deed are associated with the mind, and I have offered my mind entirely to you. Therefore, I needed your permission. నాకు ఈ మనస్సు పైన అధికారం ఏమిటి ఉండాలి? What authority do I have? తమకు అర్పితం చేశాము, ఇది తమ మనస్సు. I have offered my mind to you. It is yours. తమ ఆజ్ఞ లేకుండా ఏది కూడా చేయడానికి వీలు కాదు. Without your permission and command, I am not going to do anything. అప్పుడు అష్టావక్రుడు, ఇప్పుడు నీవు అమనస్కుడవు. Then Astavakra said that you have reached ఈ this మనోనాశనం అయినప్పుడే నీకు మహత్తరమైనటువంటి యొక్క బ్రహ్మప్రాప్తి చేకూరుతుంది. మహారాజా ఎక్కువ రికాబ్ అని ఒక రికాబ్ లో కాలు పెట్టాడు, రెండవ రికాబ్ లో కాలు పెట్టే లోపలనే ఆత్మానంద ప్రాప్తి. Then he just said, "You have attained the state of Amanaska." He asked him to put one foot in one rikav, and by the time that he climbed the entire horse and put the other, he got the కనుక మనోవాక్కాయములు అద్భుతముగా గావించినప్పుడు ఇంక తనకి ఏమాత్రం కూడాను అధికారం ఉంటుండదు. Once a person offers mind, word, deed and thought, then he will not be having any authority and power over. అదే విధముగానే కృష్ణుడు అర్జునుని
సర్వధర్మాం పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాశ్చ. నీ సర్వస్వము నాకు దారబోయి సర్వధర్మమును నాకు అర్పితం చేయి, మోక్షాన్ని నేను ఇస్తాను అని చెప్తున్నాడు. In the same way, Krishna told Arjuna, you offer your everything to me. You offer all your dharmas to me. I'll take care of you and I'll give you the liberation and deliverance. ఇక్కడ సర్వధర్మ అన్నాడు. He has used the word Sarvadharma. అన్ని రకమైనటువంటి ధర్మములు కూడా నువ్వు నాకు అర్పితం చేయమన్నాడు. He has just asked him to offer all types of dharma, all kinds of dharma. నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక అన్ని రకములైనటువంటి దీంట్లో కూడా లౌకికమైనటువంటి అన్ని కూడా నాకు అర్పితం చేయమన్నాడు. Be it physical, mental, spiritual and worldly, all the dharmas you offer them to me. ఇక్కడ ఒక చిన్న సంశయం ఏర్పడవచ్చు. One may get a small doubt here. అన్ని ధర్మములు కూడా భగవంతుడికి అర్పితం చేసినప్పుడు దానికి చేయవలసింది ఏమిటి ఉండాలి? If every dharma is offered to Lord, what is it that he can do? మోక్షాన్ని అపేక్షించడం కూడా ఒక ధర్మమే కదా. Even desiring for liberation is one type of dharma. అప్పుడు సర్వము భగవంతుడికి అర్పితం చేస్తే మోక్షాపేక్ష కూడా లేకుండా పోతుంది నాకు. If everything is offered, every dharma is offered to the Lord, then I will not be having even the desire of moksha, liberation. ఇవన్నీ లౌకిక సంబంధమైనటువంటివన్నీ కూడాను అవి అపర విద్యలు అని. All these worldly education may be described as apara vidya. కనుక ఈ ధర్మార్థకామములను బోధించేటువంటివన్నీ కూడాను అపర విద్యలే. All those learnings and education which teach dharma, artha and ఈ kama, మూడింటిని దాటినప్పుడే ఈ మోక్షము అనేటువంటి యొక్క జ్ఞానతత్వం కుదురుతుంది. only when you transcend these three, you will be able to understand. ఇదే పర విద్య. This is paravidya. అందువల్లనే పెళ్లిళ్ల సమయంలో కూడాను ధర్మేచ, అర్థేచ, కామేచ, నాతిచరామి అంటారు, కానీ మోక్షం అనేటువంటి పదం అక్కడ తీసుకుని రారు. That's why while celebrating the marriage, they mention that these people will be together through dharma, artha and kama. ఈ పురుషార్థముల లోపల ధర్మార్థ కామములు మాత్రమే ఈ అపర విద్యలకు సంబంధించినటువంటివి. In the four purusharthas, dharma, artha and kama, they relate to apara మోక్షము vidya. అనేటువంటిది పర విద్యకు చేరినటువంటి. Moksha, liberation, it belongs to paravidya. ఇవి అన్నీ చేరి కూడాను దానితో ఒక్కదాని కూడాను సాటి రావు. All these three put together are not equal to that. దీనికి ఒక చిన్న లౌకికమైనటువంటి ఉదాహరణ. A worldly example for this. ఒక్క రూపాయికి 100 నయా పైసలు. 100 paise are equal to 1 rupee. 100 రూపాయలకు 10,000 నయా పైసలు. For 100 rupees, 10,000 naya paise. ఈ 10,000 నయా పైసలు మనం కట్టుకోవాలంటే పెద్ద మూట అవుతుంది. If you should carry this 10,000 naya paise, it will become a very big. దీన్ని దాచిపెట్టుకోవటం చాలా కష్టము. It is very difficult to hide. మోయటం అంతకంటే కష్టం. Carrying it is equally difficult, more difficult. కనుక నీవు ఈ 10,000 నయా పైసలను మూట కట్టుకొని దాచిపెట్టుకోవటం అసాధ్యం. If you want to have a heap of these 10,000 paise bundled in one small cloth, it will be rather difficult to కనుక hide. అర్జున, నీకు 100 రూపాయల నోటు నేను ఇస్తాను, లైట్ గా ఉంటుంది, దాచిపెట్టుకోవచ్చును, ఆ 10,000 నయా పైసలు నాకు ఇచ్చేసి. Therefore, it is telling Arjuna, it is like telling Arjuna, Arjuna, I am giving you a 100 rupee note, you give me those changes of 10,000 paise to me. ఈ 10,000 నయా పైసలు 100 రూపాయలు రెండు ఒకటే. This 100 rupee note and this 10,000 naya paise. ఈ ధర్మము ఆ ధర్మము ఆ ధర్మము ఆ ధర్మం అనేటువంటి దీంతో అధర్మాల్లో పడేటువంటి ఈ చిన్న చిన్నవంతా నీవు ఎంత భారం అవుతుంది. దీన్ని నడుచుకోవటం కష్టము, దీన్ని సాధించటం మరింత కష్టము. అందువల్లనే సర్వధర్మాం పరిత్యజ్య, సర్వస్వము నాకు అర్పితం చేసే నీకు మోక్షం అనేటువంటి 100 రూపీస్ నోట్ ని ఇస్తానన్నాడు. It will be rather difficult to attend to different types of dharma, small and little, and they become sometimes even adharma. Therefore, you offer all these 10,000 dharmas to me and offer them to me, I will give you. కనుక నీ అభిష్టములు, నీ వాంఛలు, నీ సంకల్పములు సర్వస్వము భగవంతునికి అర్పితం చేయి, కావలసింది మోక్షం తాను అనుగ్రహిస్తాడు. Therefore, all your thoughts, all your desires, all your wants, ఈ చిన్న చిన్న వాంఛలన్నీ కూడా నయా పైసలతో సమానము. all the small desires may be compared to naya paise. ఈ 10,000 నయా పైసలు 10,000 విచారములు చేర్తే గాని ఒక్క 100 రూపాయల నోటుకు సమానం కాదు. This 10,000 paise, unless they are put together, it is not equal to 100 కనుక నీ rupees. తుచ్చమైనటువంటి వాంఛలన్నీ కూడాను నా అనుగ్రహానికి ఏమాత్రం కూడాను సాటి రావు అన్నాడు. All these small desires can never be equal to the grace that I can shower on you. కనుక జనక మహారాజు కూడాను సర్వస్వం కూడాను సర్వస్వములకు ఆధారమైనటువంటి మనస్సును ఈ అష్టావక్రునికి అర్పితం చేయటం వల్లనే అతనికి మోక్షము లభించింది.
Even Janaka was able to get liberation after he has offered all the entire mind and all the three types of activities to ఏతావాత దీని యొక్క అంతరార్థం ఏమైనా అమనస్కుడు కావాలి. the sum and substance of all this is that one should become amanaska. మనస్సు ఉండినప్పుడే ద్వంద్వములు. Only when you are having mind, there is duality. శీతోష్టములు, రాత్రి పగలు, చీకటి వెలుతురు, సుఖము దుఃఖము ఇలాంటి ద్వంద్వములు చేరుతుంటాయి. Cold and heat, day and night, sorrow and joy, all these things will come. Heat and cold, these pairs of opposites will come when you are having mind. కనుకనే మనము ఈ రెండింటికి సమత్వంగా గావించుకోవాలన్నా, సమత్వమును అనుభవించవాలంటే ఈ మనస్సును అర్పితం గావించాలి. If you want to treat all these things equally, you have to offer your mind. కనుకనే వేదాంతమునందు మనయేవ మనుష్యానాం కారణం బంధమోక్షం, ఈ మోక్షమునకు బంధమునకు మూల కారణం మనస్సేనని చెప్పారు. That's why in Vedanta, in philosophy, it has been just said that it is the mind which is responsible for liberation ఈ and bondage. మనస్సు అంటూ ఉండినంత వరకు నువ్వు ఈ రజోతమో గుణములు తన వదలవు. So long as you are having mind, this rajoguna and tamoguna will not leave ఈ you. రజోతమో గుణము ఉండినంత వరకు నువ్వు దేహం ఒక స్థిరత్వానికి రాదు. So long as you are having rajoguna and tamoguna, there will be no steadiness of the body. కనుకనే ఇది ఈ మనస్సు దేని వల్ల కదులుతూ ఉండాలి. What is the reason as to why this mind is moving and unsteady? కాయము యొక్క వాంఛల వల్ల కదులుతూ ఉండాలి. On account of the desires of the body, the mind దీనికి moves. ఒక చిన్న ఉదాహరణ. One small example for ఒక పాత్రలో నీరు పోసాము. you have poured a little water into a vessel. పాత్ర కదిలినప్పుడు ఈ నీరు కూడా కదిలిపోతుంది. When the vessel is moved, the water moves. పాత్ర స్థిరీగా ఉంటుంటే నీరు కూడాను స్థిరంగా ఉంటాది. If the vessel is steady, the water also will స్థిరంగా steady. ఉన్నటువంటి జలంలో మన ప్రతిబింబము స్థిరంగా కనిపిస్తుంది. In steady water, you will be able to get your own image. కదిలేటువంటి జలం లోపల ప్రతిబింబం కూడాను కదులుతూ ఉంటాది. In a moving water, the image will be moving. కనుకొని ధ్యాననిష్ఠుడు కావాలన్నప్పుడు ఈ ధ్యానం అంటే శరీరమును కదల మెదలకుండా దానిని ఒక స్తంభింప చేసుకోవాలి. Therefore, if you want to enter into state of meditation, keep your body steady. దేహం ఒక పాత్ర వంటిది. Body is like vessel. మైండ్ అందులో ఉన్నటువంటి జలం వంటిది. Mind may be compared to water inside. ఈ పాత్ర అనేటువంటి యొక్క దేహం కదిలినప్పుడు జలం కూడా కదులుతుంది. If the body moves, it is like movement of the vessel. The mind inside. కనుకనే that also moves. యువకులైనటువంటి వారందరూ కూడాను మనస్సును కదిలించకుండా చేసుకోవాలంటే మొట్టమొదటి దేహాన్ని స్టడీలో పెట్టుకోవాలి. Therefore, youth, if you want to just control your mind and make it steady, keep your body steady. మనం దేహాన్ని ఇంతగా కదిలిస్తుంటే ఇంకా మనసు ఇంకెంతగా కదులుతుంది. If you can move your body so much, how much ఒక more బావిలో మన చిన్న రాయిని మనం వేసినట్టుంటే అక్కడ అలలు ప్రారంభమైపోతాయి. if you throw a stone into a well, ripples will start. ఈ యొక్క అలలు ఎంతవరకు పోతాయి? బావి ఎంత ఉందో అంతవరకు పోతాయి. మనకు కనిపించినా కనిపించకపోయినప్పటికీ ఈ అలలు బావి అంతా వ్యాపించిపోతాయి. These ripples and these waves which result on account of throwing of the stone, they spread to the very end of the well. అదే విధంగానే మన మానవ సరోవరంలో హార్ట్ అనేటువంటి ఒక్క రాయి వేసేటప్పటికి అదంతా అలలుగా బయలుదేరి కాళ్లల్లో, చేతుల్లో, కన్నుల్లో, చెవుల్లో సర్వత్రా దేహమంతా వ్యాపించిపోతుంది. In the same way, once you put a thought into the mind, in the well of the mind, it spreads to the entire body and all the కనుక అది ఎలాంటి తలంపో అలాంటి క్రియల్లో ప్రవేశిస్తాయి ఈ అంగాలంతా. కూర్చునే సమయంలో ఏదో ముసలి వారు కూర్చున్నట్టుగా ఇట్లా వంగి కూర్చోవటం మంచిది కాదు. When you are sitting, your posture should not be like that of an old man bent. బెల్లిగా కూర్చోవాలి. You should be steady and straight. అట్ట కదా అని మరి ఇట్లా కూర్చోకూడదు. You should not go to the other extreme of raising your head up. లేక తల మరి ఇటువైపును అటువైపును కూడా చెప్పకూడదు. Should not turn your head this side of ఈ the other. ధ్యానానికి తగినటువంటి ఒక పద్ధతి అని చెప్తూ వచ్చారు. ధ్యానానికి For meditation, this has been described as a very important. మన తలలో ఒక గూటం కొడితే ఆ గూటానికి దేహమంతా చుట్టుకున్నట్టుగా ఉంటుండాలి. మూలాధారం వరకు కూడాను సమానంగా బెండు కాకుండా ఉంటుండాలి. If you were to strike a long nail in your head, it would go straight into the Mooladhara and the entire ఎందుకంటే body. ఈ స్పైనల్ కాలం నుంచి కూడాను ఈ మూలాధార చక్రం నుంచి సహస్రార పద్మం వరకు ప్రయాణం చేస్తుంది కుండలిని శక్తి. The Kundalini power will be traveling from Mooladhara to Sahasrara and therefore it should be steady. ఈనాటి నుంచే మనం వంగి కూర్చుంటే ముసలయ్యేటప్పటికి మరీ బెండ్ అయిపోతాం. Right from the boyhood itself, if you bend so much, by the time you become మన old, మెడ కానీ మన నడుము కానీ మన భుజం కానీ ఎక్కడే కానీ బెండు కాకూడదు, వంగిపోకూడదు.
Be it our head, be it our neck, be it our body, there should not be any bend. ఇది విద్యార్థులకు అత్యవసరమైనటువంటిది, సాధకులు కూడా చాలా ప్రధానమైనటువంటిది. This is extremely essential for students and equally so for sadhakas. కనుక నేను అప్పుడప్పుడు విద్యార్థులను ప్రశ్నించుంటాను, స్టడీ దేనికోసం అంటే స్టడీ కోసం స్టడీ అన్నాను. Therefore, I will be telling students quite often that why are you studying? You are studying for becoming steady. స్టడీ కోసం స్టడీ చేయాలి, కానీ చెంచులతో మంకీ మైండ్ గా చేసుకోవాలంటే ఇంక స్టడీ ఎందుకు మనకి? ఇంకా You have to become steady, you have to study and not to మాటలాడే సమయంలో తప్ప, మాటలాడే సమయంలో కూడా కులుకుతూ మాట్లాడకూడదు. excepting when you are playing. You should not be moving too much. Even when you are talking, you should పాటలు పాడే సమయంలో కూడాను వీడు పాడుతున్నాడా లేదా అనేటువంటి కూడా మనకు తెలియనటువంటి రీతిగా పాడాలి. even when you are singing, you should sing in such a way that people should not be able to make out ఈ easily. విధంగా దేహాన్ని ఈ చిన్న వయసు నుంచి మన అదుపులో పెట్టుకున్నప్పుడే మనం భవిష్యత్తులో అన్నింటినీ కూడా సులభంగా సాధించగలం. In this way, right from boyhood, if we can keep our body under control, it will be very useful to achieve many things in కనుకనే life. మానవులకందరికీ అర్జునుడు ఒక్క ఆదర్శవంతుడిగా నిరూపించే నిమిత్తమై కృష్ణుడు అర్జునుని ఈ రీతిగా ప్రతినిధిగా పెట్టుకున్నాడు. That is why Krishna has kept Arjuna as an ideal representative to prove to the humanity as an example and a model. కనుకనే నిమిత్త మాత్రం భవశేష సాచి, అర్జున నిన్ను నిమిత్తంగా తీసుకుని జగత్తునకంతా కూడాను ఈ సత్యాన్ని అందిస్తున్నానని చెప్పాడు. Therefore Krishna said, Arjuna, I am taking only as an instrument in order to కనుక give an అర్జునుడు మొట్టమొదట సరైనటువంటి ఆదర్శవంతుడిగా తయారు కావాలి. Therefore, in the very first place, Arjuna must become an ideal ఈ person. సమస్త చంచలత్వమునకు రజో తమో గుణములే ప్రధానమైనటువంటివి. For all this wavering mentality, it is Rajoguna and ఈ Tamoguna. that are రెండింటినీ responsible. క్రమక్రమేణా దూరం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. He asked him to gradually remove and get rid of these two things. ఇక్కడ 2వ అధ్యాయం లోపల సాంఖ్యయోగం నందు ఈ గుణముల గురించి అనేక విధములుగా చెప్పి తనకు సార్థకమయ్యేటువంటివి నిరర్థకమైనటువంటివి ఏమిటేమిటో అనేటువంటి చక్కగా నిరూపించి చెప్పాడు కృష్ణుడు. In the second chapter of Sankhya Yoga, Krishna has explained in a number of ways things which are useful to Arjuna and which are not going to be so useful to Arjuna.